వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటావూరు బీసీ కాలనీ నందు గంగమ్మ జాతర ప్రారంభిస్తున్నట్లు ఆలయ చైర్మన్ సేవారత్న డాక్టర్ మురుగన్ మరియు కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కమిటీ సభ్యులకు గౌరవ మర్యాదలతో కండువాలు కప్పి సన్మానించారు. ఈ నెల 18వ తేదీ సోమవారం గిరిగ ప్రతిష్ట గంగమ్మ జాతర చాటింపు ఉంటుంది. అలాగే 25వ తేదీ సోమవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు, 26వ తేదీ మంగళవారం విశ్వరూప దర్శనం, 27వ తేదీ బుధవారం జలది మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కావున గంటావూరు మరియు పలమనేరు నియోజకవర్గ ప్రజలు అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా వారు కోరారు. कामेश्वरो वैश्रवणो ददात धैर्याय वैश्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति శ్రీ తిరుపతి గంగమ్మ
గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ప్రతి ఒక్క సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గంగ పండుగ అనేది జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరము 18వ తేదీ సాటింపు పెడతారు. 18వ తేదీ స్టార్ట్ అవుతుంది. 25 అమ్మవారు, 25 సిరుసు, 26 విశ్వరూపము, 27 జల్దీ. ప్రతి ఒక్కరు మన గంటావుల ప్రజలు కానీ పొలంనేరు చుట్టుపక్కల ఉండే ప్రజలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ గంటావూరు బీసీ కాలనీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ తరపున గ్రామస్తుల తరపున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బీసీ కాలనీ వెలిసిన మా గ్రామ దేవత శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం జాతర రాబోతుంది. కావున ఈసారి మా గంటావూరు కాలనీ యూత్ చాలా జోష్గా హుషారుగా ఈ జాతరలో కష్టపడి పనిచేస్తారు. ఇంకా ఈ జాతర బాగా వేడుకలు బాగా మంచి మంచి వేడుకలు అలాగే బాణసంచాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. పక్కన పరిసరాలు ప్రాంతాలు అందరూ వారు ఈ గంగమ్మని దర్శించుకోవాలనేసి 26వ తేదీ అమ్మవారి విశ్వరూపం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ వచ్చి అందరూ దర్శించుకోవాలనేసి, ఎందుకంటే ఇక్కడ ఏం కోరుకున్నా అమ్మవారు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తున్నారు. అందువల్ల ఈసారి అమ్మ కూడా మంచి డెవలప్మెంట్ అయింది, గుడి డెవలప్మెంట్ అయింది, అలాగే ఊరు డెవలప్మెంట్ అయింది. ఈసారి పండగ కూడా అదే మరి చాలా అద్భుతంగా జరుగుతుంది. కావున ఇక్కడ ఉండే మా గంటావూరు ప్రజలు కానీ అలాగే పలమనేరు పరిసరాలు అందరూ ఈ పండగ సహకరించి మాతో ఉండి ఈ పండగ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.